పనిచేస్తున్నా. ధన్వాడ గ్రామానికి రాగానే, ధన్వాడ మండలికి రాగానే వేరే మండలాలు అందరూ వచ్చి నా మీద టెంకాయలు కొడుతుంటారు. ఏం చేసినా ధన్వాడ మండలికి చేస్తున్నావు, ఏం చేసినా ధన్వాడ మండలికి చేస్తున్నావు అని. కానీ ధన్వాడ మండలి మీరు అందరు కూడా చూసుంటారు, 10 సంవత్సరాలుగా అంత డెవలప్మెంట్ అనేది మనం ఇక్కడ చూడలేదు. ఇంతకుముందు ఆమె మాట్లాడినట్టు ఆ 10 సంవత్సరాల నుంచి ఏదైతే డెవలప్మెంట్ మనకి కొంచెం ప్రాబ్లం ఉందో ఆ డెవలప్మెంట్ ఇంకా కొంచెం ముందుకు తీసుకోవాలని కొంచెం ఉండదు కదా సొంతూరు అని. ఉండదా చెయ్యాలి కదా సొంతూరుకి. ఏరబ్బా ధన్వాడలో 100 మంది ఉన్నారు కదా, చెయ్యాలా వద్దా సొంతూరుకి? మరి పుట్టిన ఊరికి చేయాలి. మా తాత ఉన్నప్పుడు కూడా ఆయన ఇక్కడికి ఎమ్మెల్యే ఎప్పుడు లేకుండే ధన్వాడకి, అవునా? ఆ అదృష్టం మళ్ళీ నాకే వచ్చింది. తప్పకుండా ధన్వాడ మండలిని అభివృద్ధి చేసుకుందాం, ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసుకొని ముందుకెళ్దామని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా తెలియజేస్తూ, ఏవైతే పథకాలు ఇంకా రానున్న పథకాలు కూడా ఇంకా ఉన్నాయి కొన్ని. ఇప్పుడు నేను దిగగానే నా పెన్షన్ అని అడుగుతారు పెద్దమ్మలందరూ, ఇస్తారు పెన్షన్ ఏడిపోతుంది. ఒక్కొక్క పథకం ఇచ్చుకుంటూ వెళ్తాము. తప్పకుండా ఆ పథకాలు కూడా మీ అందరికి కూడా అందజేస్తాము. ఏ విధంగా అయితే మీ అందరూ కూడా సంతోషం ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు నేను కానీ కష్టపడి పనిచేస్తుంది కేవలం మీకోసమే.